హాయ్ ఫ్రెండ్స్, ముందు రోజు నైట్ మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 1 గంట అయింది. 1 వరకు ఉండి నెక్స్ట్ డే మార్నింగే లెక్కి చకచకా మా పనులన్నీ పూర్తి చేసుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన సేమియా పాయసాన్ని ఒక పక్క ప్రిపేర్ చేస్తూనే పూజకి రెడీ చేశాను. పూజ అంతా బాగా అయింది. మా ఆయనకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. అదే ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి అదే మా ఆయనకి ఫస్ట్ తినిపిద్దాం అనుకుంటున్నాను. సేమియా పాయసం పాలకుగా వేసేస్తే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి అటు నుండి అలాగే షాపింగ్కి వెళ్ళి ఆయనకి ఇష్టమైన 2 డ్రెస్సెస్ తీసి గిఫ్ట్గా ఇద్దామని అటు నుండి అటే మళ్ళీ మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం లంచ్కి. అది మా ఆయనకి తెలియదు ఇవేవిని అన్ని సడన్ సర్ప్రైజ్ ప్లాన్స్. లంచ్కి ఆయనకి ఎంతో ఇష్టమైన వాళ్ళతోనే తీసుకొని వెళ్తున్నాను. ప్లానింగ్ అయితే ఇది. మరి చూద్దామా నెక్స్ట్ మరి ఏమవుతుంది. టెంపుల్కి షాపింగ్కి వెళ్ళి వచ్చాక రెస్టారెంట్కి డైరెక్ట్గా వస్తాం. అన్నయ్య వాళ్ళు వచ్చేలోపు కొన్ని పిక్స్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాము. అన్నయ్య వాళ్ళు రావడం మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్లో ఒకటైన హురీస్ సాహిబ్ బార్బిక్యూ రెస్టారెంట్ బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. బఫే టైప్. పర్ హెడ్కి 1800 గలా పడుతుంది. అన్నయ్య వాళ్ళు బుక్ చేశారు. అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మాకన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సరదాగా అందరినీ చూసి మా ఆయన ఫుల్ హ్యాపీ ఖుషి అయ్యారు. అన్నయ్య వాళ్ళతోనే వదిన వాళ్ళతో పిల్లల వాళ్ళతో బర్త్డే టైం స్పెండ్ చేసినందుకు ఇంటికి వచ్చాక కూడా సో మెనీ టైమ్స్ చెప్పారు. ఫుల్ హ్యాపీ. నాకు ఇక్కడ నచ్చింది ఏమి అంటే మిర్చి ఐస్ క్రీము, గుంటూరు మిర్చి ఐస్ క్రీమ్ బాగా నచ్చింది. అండ్ మటన్ కీమాతో చేసిన పఫ్ ఒకటి బాగా నచ్చింది. అండ్ కీమా పావ్ బాజీ నచ్చింది. అలా కొన్ని ఐటమ్స్ ట్రై చేసాము. బాగున్నాయి ఐటమ్స్. కాకపోతే అందరం కలిసి 50% కూడా ట్రై చేయలేకపోయాం అన్నీ. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. నాన్ చూడండి ఎంత ఉందో. పర్లేదు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రావడానికి టైం స్పెండ్ చేయడానికి అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళందరూ రావడం వల్ల ఆయన ఫుల్ ఖుషి. ఇంటికి వచ్చాక సో మెనీ టైమ్స్ చెప్పారు. చూడండి పానీపూరి పావ్ బాజీ అన్నీ ఉన్నాయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫుల్గా టైం స్పెండ్ చేయాలి. ఈ ఫుడ్ ఎంజాయ్ చేసే ఫుడీస్ అయితే ఇంకా బాగుంటుంది. మేమేమీ తినలేదు లేట్గాన. ఫుల్ హ్యాపీ అన్నయ్య వాళ్ళతో వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, రామయ్య లక్ష్మణయ్య ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు. మిర్చి ఐస్ క్రీమ్, పాన్ ఐస్ క్రీమ్, ఇక్కడ మసాలా ఐస్ క్రీమ్ బాగుంది. నాకు గుంటూరు మిర్చి ఐస్ క్రీమ్ బాగుంది. లాస్ట్లో చిన్న పిక్ తీసుకున్నాం. తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. కొంచెంసేపు రిలాక్స్ అయ్యి సరదాగా మూవీస్ అవి చూసుకొని ఈవినింగ్ టైము అన్నయ్య వాళ్ళు కేక్ తెప్పిస్తే అందరం సరదాగా కేక్ కట్ చేయించి సరదాగా మాట్లాడుకున్నాం కొంతసేపు. ఫుల్ హ్యాపీ. ఈ కార్తిక్ బాబు మంచి తొందర చేసాడు. అందరూ హ్యాపీ. లిక్కీ, లిషాంత్, యక్షు బాబు ఫుల్ హ్యాపీ. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఆయన. అందరూ మామని పిలిచి ఆయనతో ఆడుకుంటే ఆయన ఫుల్ జోష్ హ్యాపీగా ఫీల్ అవుతూ. తర్వాత ఇంటికి వచ్చాక ఆ విషయం నాకు చెప్తూ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫుల్ హ్యాపీ. తర్వాత అన్నయ్య రామయ్య లక్ష్మణయ్య ఇద్దరు వదినలు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేక్ కట్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ చిన్న పిక్లు వీడియోస్ తీసుకున్నాము. ఫుల్ హ్యాపీ. ఇదో మంచి మెమరీ. కొన్ని విషయాలు చెప్పడానికి మాటలు ఉండవు, కొలవడానికి కొలమానాలు ఉండవు.
అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఆయన. ఆ మూమెంట్ని చెప్పలేము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇయర్ అయితే ఫుల్ హ్యాపీ అన్నయ్య వాళ్ళతోని. నెక్స్ట్ చిన్న చిన్న పిక్స్, హ్యాపీగా మాట్లాడుకోవడం, సరదాగాన వాళ్ళతో అలా కొంతసేపు టైం స్పెండ్ చేసాక ఇంటికి బయలుదేరిపోయాం కొంచెం పిక్ తీసుకొని. అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తూ దారిలోని ఫిల్టర్ కాఫీ క్లబ్ కనిపించింది. అక్కడ స్ట్రాంగ్ కాఫీ తీసుకొని మళ్ళీ స్మాల్ పిక్స్, వీడియో క్లిప్స్ తీసుకున్నాం. కాఫీ అయితే సూపర్గా ఉంది, స్ట్రాంగ్ కాఫీ. ఫుల్ ఎంజాయ్ చేసాం కాఫీని. అలా వస్తూ దారిలో కొన్ని పిక్స్ తీసుకొని నైట్ టిఫిన్ చేయడానికి మనం కేఫ్కి వచ్చాం. ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. ఫీల్ బెటర్, బాగుంది. ఆంధ్ర టిఫిన్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇక్కడ చట్నీస్ కూడా టేస్ట్ సేమ్ ఆంధ్ర వైపు ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. సింపుల్గా ఇడ్లీ దోశ తీసుకున్నాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా బాగుంటాయి. లాస్ట్కి మా ఆయనకి వచ్చిన గిఫ్ట్స్, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, నేను ఇచ్చిన గిఫ్ట్స్. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.